హలో అండి. ఈ టమాటా చెట్టు మా ఇంట్లో ఒకే ఒక చెట్టు మొలిసింది. అది మేము గింజ పెడితే వచ్చింది కాదు. కొంత ఇసుకుంటే అది గోడ పక్కన పోయిస్తున్నామండి. దాంట్లో మొక్క వచ్చింది. ఇది వాటర్ పోయటానికి కూడా వీలు లేకోకుండా ఇసుక కొద్దిగా ఉంది. అది వాటర్తో కూడా మేము వాటర్ కొంచెం ఉత్తగా చిలకరించేది. తెంచినప్పుడల్లా కేజీ కాయ అంటే వచ్చేదండి మాకు. 10 టైమ్స్ తెంచినాం మేము ఈ టమాటా కాయలు. చాలా బాగా అసలు కాయ కూడా సైజు కానీ కలర్ కానీ చాలా బాగా అనిపించింది మాకు. కలరు రెడ్ కలర్లో అసలు ఎంత బాగున్నాయి. తెంచినప్పుడల్లా మాకు కేజీ కాయ వచ్చేది. నేను 10 టైమ్స్ తెంచిన ఈ కాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. పులుపు కానీ దీని కాయ కానీ అసలు చాలా బాగా అనిపించింది. కొంచెం మచ్చ కానీ కాయలు అసలు ఏది లేదు. చాలా బాగుందండి కాయ. ఇది మనం గింజలు పెట్టి వాటర్ పోసి దాన్ని ఎంతో ఇంట్రెస్ట్గా చాదినా మనకు అంత కాయ రాదేమో. దీని పక్కనే మాకు ఒక పచ్చిమిర్చి చెట్టు మొలిసిందండి. దీనికి కూడా కాత బాగానే వచ్చింది. దీనికి వాటర్ పోసేది డైలీ మేము. దీన్ని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి టమాటా కలిపి నేను 2 టైమ్స్ అంటే చట్నీ చేశాను. మంచిగా అనిపించిందండి. చాలా బాగా వచ్చినాయి కాత టమాటా కానీ పచ్చిమిర్చి కానీ. మా ఇంట్లో అలాగే ఒక గోంగూర చెట్టు కూడా మొలిసిందండి. అది చాలా పెద్దగా మా ఇంటి హైట్ అయింది. ఆ వీడియో